ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా హైదరాబాద్ లో గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు కొనసాగుతున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిపివేసింది సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా గృహ ఉపయోగాలకు అవసరమైన డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాకు మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు అధికారులు. చెర్లపల్లిలోని భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం బ్యాట్లింగ్ స్టేషన్లలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు మాత్రమే జరుగుతోంది. దీంతో సిటీలో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లలో గ్యాస్ కొరత ఏర్పడింది. గ్రేటర్ వ్యాప్తంగా చాలా హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ డెలివరీకి సంబంధించిన స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ ఆర్డర్లను నిలిపివేశాయి యాజమాన్యాలు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా హైదరాబాద్ లో గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు కొనసాగుతున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిపివేసింది సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా గృహ ఉపయోగాలకు అవసరమైన డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాకు మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు అధికారులు. చెర్లపల్లిలోని భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం బ్యాట్లింగ్ స్టేషన్లలో డొమెస్టిక్ గ్యాస్ ఫిల్లింగ్ మాత్రమే జరుగుతోంది. దీంతో సిటీలో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లలో గ్యాస్ కొరత ఏర్పడింది. గ్రేటర్ వ్యాప్తంగా చాలా హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ డెలివరీకి సంబంధించిన స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ ఆర్డర్లను నిలిపివేశాయి యాజమాన్యాలు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా హోటళ్లు, హాస్టళ్లలో కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. కమర్షియల్ గ్యాస్ కొరతతో క్యాటరింగ్ యజమానులు, టిఫిన్ సెంటర్ నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ కొరతతో పాత పద్ధతిలో కట్టెల పొయ్యి మీదే వంటలు మొదలుపెట్టారు. సికింద్రాబాద్ లో వికెట్ లో నాగభూషణన్ రెడ్డి క్యాటరింగ్ నిర్వాహకుడు కట్టెల పొయ్యి మీదే వంటలు చేయిస్తున్నాడు. కమర్షియల్ గ్యాస్ కొరత రాష్ట్రాల్లో రోజు రోజుకు తీవ్రమవుతోంది. గ్యాస్ ఏజెన్సీల నుంచి కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల సప్లై తక్కువ కావడంతో హైదరాబాద్ లోని పలు హోటళ్ల నిర్వాహకులు కట్టెల పొయ్యిపైనే వంటలు చేస్తున్నారు. గ్యాస్ కష్టాల నుంచి గట్టెక్కే ఆల్టర్నేట్ గా కట్టెలను వాడుతున్నట్లు సిబ్బంది తెలిపారు. హోటళ్లు క్లోజ్ చేస్తే ఆర్థిక కష్టాల భయంతో కష్టమైన పనులు చేస్తున్నట్లు చెప్పారు.